2021 నుంచి MCU ఫేజ్ 4. ఇదంతా పార్ట్ 1లో చెప్పేశాను కాబట్టి డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినా లేకపోతే ఇలాంటి ఒక ఛానల్ ఉండేదని మర్చిపోయినా, హలో మై డియర్ మాల్ ఫ్యాన్స్, దిస్ ఈస్ యువర్ ఫిల్మీ బాయ్ బ్యాక్ అగైన్ విత్ MCU మల్టీవర్సల్ ట్రావెలర్స్ పార్ట్ 2. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద షో. ఈరోజు మన లిస్ట్లో ఫస్ట్ పర్సన్ నా రీసెంట్ ఫేవరెట్ గుండక్క ఏకే కసాండ్రా నోవా. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో స్లింగరింగ్ హెల్ప్తో మల్టీవర్సల్ ట్రావెల్ చేయొచ్చు అని ఒక థియరీ చెప్పాను. అండ్ మార్వెల్ మన థియరీని కరెక్ట్ అని ప్రూవ్ చేసింది. రియాలిటీ స్టోన్ అండ్ టైమ్ స్టోన్తో కనెక్ట్ అయి ఉన్న ఒక స్లింగరింగ్తో కసాండ్రా నోవా ఒక మల్టీవర్సల్ ట్రావెలర్ అయిపోయింది. యాక్చువల్లీ డెడ్పూల్ పార్ట్ 1లోనే చెప్పాలి, కానీ డెడ్పూల్ MCUలో అఫీషియల్గా ఒక పార్ట్ అయ్యే వరకు ఆగుదాం అనుకున్నాను. అందుకే పార్ట్ 2లో చెప్తున్నా. కేబుల్ టైం మిషన్ని వాడి డెడ్పూల్ టైం ట్రావెల్తో పాటు మల్టీవర్సల్ ట్రావెల్ కూడా చేశాడు. అండ్ ఆ టైం మిషన్ వల్లే రియల్ యూనివర్స్కి అండ్ 616 యూనివర్స్కి ట్రావెల్ చేయగలిగాడు. సో డెడ్పూల్ ఈజ్ ఆల్సో ఏ మల్టీవర్సల్ ట్రావెలర్. లోకికి టైం స్లిప్పింగ్ పవర్ వచ్చాక తనకు లివింగ్ టెంప్లేట్లా మారిపోయాడు. సో లోకి ఏ యూనివర్స్కైనా ఏ టైంకైనా చాలా ఈజీగా ట్రావెల్ చేయగలడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే లోకి కంటే ఈజీగా ఎవ్వరూ మల్టీవర్సల్ ట్రావెల్ చేయలేరు. లోకి ఒక్క థాట్తో ఏ యూనివర్స్ కన్నా ఏ టైంకైనా వెళ్ళిపోగలడు. ఆ పవర్ వల్లే ఎపిసోడ్ 4లో లూమ్ బ్లాస్ట్ అయ్యాక డిఫరెంట్ యూనివర్సెస్లో ఉన్న క్యాజీని, మోబియస్ని, B-15ని, సిల్వీని, ఓబీని ఇలా ప్రతి ఒక్కరిని కలవగలిగాడు. అది కూడా డిఫరెంట్ టైం లైన్స్లో ఉన్నవాళ్ళని. అండ్ ఇప్పుడు లోకి ఎంటైర్ మల్టీవర్స్కే గాడ్. సో లోకి ప్రతి యూనివర్స్లోనే ఉంటాడు అండ్ ప్రతి యూనివర్స్ని చూస్తూనే ఉంటాడు. MCU's ఫస్ట్ ఒరిజినల్ సూపర్ హీరో. ఈ క్యారెక్టర్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత నచ్చిందో సెకండ్ టైం చూసినప్పుడు అంత చిరాకేసింది. ఎందుకో తర్వాత చెప్తా. కానీ కహోరికి స్పేస్ స్టోన్ వల్ల సూపర్ స్పీడ్, టెలికైనసిస్తో పాటు వేరే డైమెన్షన్స్కి పోర్టల్స్ ఓపెన్ చేసే పవర్ కూడా వచ్చింది. అండ్ వాట్ ఇఫ్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్లో ఫోర్జ్లో పడాల్సిన ప్రిజనర్స్ని కహోరి కాపాడి వాళ్ళ రెస్పెక్టివ్ యూనివర్సెస్కి పంపించేయడం మనం అందరం చూసాం. సో కహోరి ఈజ్ ఆల్సో ఏ మల్టీవర్సల్ ట్రావెలర్. యాక్చువల్లీ మిస్ మార్వెల్కి కాదు, కానీ తన క్వాంటమ్ బ్యాండ్స్కి పవర్ ఉంది. ద మార్వెల్స్ మూవీ లాస్ట్ సీన్లో డార్బెన్ 2 బ్యాండ్స్ని వేసుకున్నప్పుడు పవర్ ఓవర్లోడ్ అయ్యి 2 యూనివర్స్లకి మధ్య ఒక జంప్ పాయింట్ క్రియేట్ అవుద్ది. సో క్వాంటమ్ బ్యాండ్స్ హెల్ప్తో కూడా మల్టీవర్సల్ ట్రావెల్ చేయొచ్చు. కానీ ఆ జంప్ పాయింట్ని స్టేబుల్గా ఉంచడానికి అండ్ దానికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వడానికి క్వాంటమ్ బ్యాండ్స్కి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. యూనివర్స్లో ఎంత పవర్ఫుల్ సాసర్ అయినా ఆపలేని స్కార్లెట్ విచ్కి కూడా ఈ పవర్ ఉంది. కానీ ఆ పవర్ని మల్టీవర్సల్ ట్రావెల్ కన్నా సమోనింగ్ అంటే బాగుంటుంది. వాట్ ఇఫ్ సీజన్ 2 ఎపిసోడ్ 5 ఎండింగ్లో స్కార్లెట్ విచ్ తన మ్యాజిక్ని యూజ్ చేసి కెప్టెన్ కార్టర్ని వేరే యూనివర్స్ నుంచి తన యూనివర్స్కి సమోన్ చేస్తుంది. సో వాండాకి కూడా ఈ పవర్ ఉంది. కానీ ఇక్కడ క్రేజీ పార్ట్ ఏంటంటే వాండా డార్క్ హోల్డ్ని వాడకుండానే పెగ్గి కార్టర్ని సమోన్ చేసింది. కానీ తనకి ఇలాంటి పవర్ ఒకటి ఉందని మన 616 వాండాకి తెలియదు. ఒకవేళ తెలుసుంటే డ్రీమ్ వాకింగ్ చేయడం, మాన్స్టర్స్ని పంపించడం ఇలా 2 or 6 minutes వేస్ట్ చేయదు. జస్ట్ 6 secondsలోనే అమెరికా చాఫెస్ని తన దగ్గర సమోన్ చేసి మూవీ ఎండ్ చేసేస్తుంది. సో గైస్, MCUలో ఇప్పటి వరకు అంటే డెడ్పూల్ 3 వరకు ఉన్న మల్టీవర్సల్ ట్రావెలర్స్ లిస్ట్ అయితే ఇదే. నేను జస్ట్ MCUలో కనిపించిన క్యారెక్టర్స్ని మాత్రమే తీసుకున్నా. సో స్పాట్, మిగెల్ ఓహారా లాంటి క్యారెక్టర్స్ని ఈ లిస్ట్లో ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే అవి సోనీ ఫిల్మ్స్ కాబట్టి. అండ్ ఈ వీడియోతో మల్టీవర్సల్ ట్రావెలర్స్ అందరినీ కవర్ చేశానని నేను అనుకుంటున్నా. ఒకవేళ నేను ఎవరైనా మర్చిపోతే కామెంట్స్లో చెప్పండి. వాళ్ళని ఫ్యూచర్లో రాబోయే వాళ్ళని కలిపి పార్ట్ 3లో కవర్ చేద్దాం. అండ్ ఫైనలీ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ యువర్ ఫిల్మీ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.